ఆచి చికెన్ మసాలా. మహిళా రిజర్వేషన్లను కాంగ్రెస్ అడ్డుకున్నందుకు నిరసనగా జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు నాయకులు కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టారు. మహిళా బిల్లుని వ్యతిరేకించినందుకు గాను అసలు దేశవ్యాప్తంగా బీజేపీ ఏ విధంగా అయితే నిరసనలకు పిలుపునిచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నిరసన చేపట్టనున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణుగోపాల్ అందుబాటులో ఉన్నారు. రైట్ వేణుగోపాల్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో దిగిపోయేలా చేసిన విపక్షాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇక అందులో భాగంగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ నిరసనలో పాల్గొంటున్నాయి. ఇక ఏదైతే ఈ రోజు తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించాలి అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సమాయత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఈ రోజు ముట్టడికి పిలుపునివ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని కూడా కాసేపటి కిందటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తే ఇటు విపక్ష పార్టీలు దీన్ని అడ్డుకున్నాయని చెప్పి కూడా ఇటు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ల కోసం కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు ఖచ్చితంగా వారి ఉసురు జరుగుతుంది అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడం జరిగింది. ఇక ఏదైతే లోక్సభలో నిన్న జరిగిన ఘటన చరిత్రలో ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుంది. ఈ సవరణ బిల్లును వ్యతిరేకించినందుకు గాను రాష్ట్ర మహిళలు కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని చెప్పి కూడా రామచంద్రరావు పిలుపునివ్వడం జరిగింది. ఇక ప్రధానమంత్రి మోదీ సామాన్య మహిళలకు రాజకీయ అధికారం కల్పించేందుకు ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించే వారికి అన్యాయం చేసిందని చెప్పి కూడా రామచంద్రరావు మండిపడ్డారు. ఇందుకు గాను మహిళలు ఆ పార్టీని శిక్షించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఈ రోజు ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ పార్టీ రెడీ అయినటువంటి పరిస్థితి. ఇక ఈ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసులు కూడా సమాయత్తమైనారు. గోపీకృష్ణ, ఇప్పటికే భారీ ఎత్తున అక్కడికి బీజేపీ కార్యకర్తలుగా నేతలుగా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటువంటి బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అయితే భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది ముఖ్య నాయకులని ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేసి ఎవరిని కూడా ఇటు ముఖ్యమంత్రి నివాసం వైపు రాకుండా ఉండేందుకు అడ్డుకుంటున్నారు. మరోవైపు అప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఇటు ముఖ్యమంత్రి నివాసం వద్ద కూడా ప్రత్యేకంగా భద్రతా ఏర్పాటు చేశారు. దాదాపు ముఖ్యమంత్రి నివాసం సమీపంలో 500 మీటర్ల పరిధి వరకు కూడా ఎవరు కూడా రాకుండా ఉండేందుకు పోలీసు బలగాన్ని భారీ ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. వేణుగోపాల్, ప్రధానంగా ఎవరెవరు అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది? ఎందుకంటే నిన్న బీజేపీ నేతలు చాలా మంది దీనికి సంబంధించి ఆ ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడడం కూడా జరిగింది కదా. ఒకవేళ వెళ్తే ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఈ నిరసనకి? అయితే బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చేందుకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. మరోవైపు ఇటు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఒకవైపు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే రానున్న రోజుల్లో మహిళలకు అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడం అవుతుందని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సరైనది కాదు అని చెప్పి బీజేపీ పార్టీ ఇప్పటికీ అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి ఈ రోజు ఏదైతే ఎన్డీఏ పాలనమ్మ పక్షాలన్నీ కూడా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ఇళ్లను ముట్టడించాలని చెప్పి పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ రోజు భారీ ఎత్తున కూడా నాయకులు తరలివచ్చే అవకాశం ఉంది.
మరోవైపు రానున్న 3 వారాల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.